లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జగన్ సొంత జిల్లాలో ప్రభుత్వ అధికారిపై దాడి ఘటన పెద్ద కలకలమే రేపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి గాయపడ్డ ఎంపీడీఓని పరామర్శించడం, దాడి జరిగిన కార్యాలయాన్ని సందర్శించడంతో దాడి ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారం పోయినా సరే రాయలసీమలో వైసీపీ నేతలకు పొగరు మాత్రం అస్సలు తగ్గడం లేదని ఈ దాడితో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనలో కీలక నిందితుడు జిల్లా సుదర్శన్ రెడ్డి వైసీపీలో కీలక పదవులు అనుభవించడంతో పాటు చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకుల దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఘటనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించడం, బాధితుడిని పరామర్శించడంతో పాటు దాడి జరిగిన ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దళిత అధికారిపై దాడిని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ప్రభుత్వం స్పందించడంతో పోలీసులు ప్రధాన నిందితులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఈ పరిణామాలన్నీ వైసీపీని ఎరకాటంలో పడేశాయి. వైసీపీ పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అధికారం మదం తగ్గలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనలో కీలక నిందితుడు జల్లా సుదర్శన్ రెడ్డి వైసీపీలో కీలక పదవులు అనుభవించడంతో పాటు చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారం నుంచి బయటపడలేనంతగా పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ వర్గాల నుంచే కాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను వైసీపీ మూటగట్టు సుదర్శన్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు వైసీపీ హయాంలో 2 ఎంపీటీసీ స్థానాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదర్శన్ రెడ్డి గాలివీడు మండలం గోపనపల్లి నుంచి, ఆయన తల్లి పద్మావతమ్మ గరుగుపల్లి నుంచి ఎంపీటీసీ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పద్మావతమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రారంభంలో సుదర్శన్ రెడ్డి గాలివీడు ఎంపీపీగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా నియామకానికి ముందు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో తన తల్లిని కూర్చోబెట్టారు. ప్రస్తుత ఘటన నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన వైసీపీ చివరకు ఎదురుదాడికి సిద్ధమైంది. బాధితుడైన ఎంపీడీఓ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వివిధ రూపాల్లో వైసీపీ నాయకులు ప్రచారానికి పాల్పడుతున్నారు. తన శాఖకు చెందిన అధికారిపై దాడి విషయమై స్పందించిన పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడికి సైతం దిగుతున్నారు. ఘటన నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయం లేక వైసీపీ నాయకులు ఎదురుదాడిని ఎంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాయలసీమ ఎవరి జాగీరు కాదని, రౌడీ మూకల ఆట కట్టిస్తానని, అవసరమైతే కడపలోనే పార్టీ ఆఫీస్ పెట్టి మగ్గం వేస్తానని హెచ్చరించడం అధికారుల్లో భరోసా నింపిందంటున్నారు. అధికారులపై దాడంటే ఒక్కరి మీద జరిగినట్టు కాదని, రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా చూస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన వారిలో అహంకారం చావలేదని, ఫ్యాన్ పార్టీ నేతలు అది తగ్గే వరకు వారిని బదలబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు తట్టుకుని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి
గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకోం. దాడి ఘటనలో 13 మంది పాల్గొన్నట్టు పోలీసులు సాక్ష్యాధారాలతో గుర్తించారు. వీరిలో ప్రధాన వ్యక్తులైన సుదర్శన్ రెడ్డి, భయ్యారెడ్డి, వెంకట్రెడ్డిలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండ్ ఖైదీలుగా రాయచోటి సబ్ జైలుకు తరలించారు. మిగిలిన 10 మంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా తాము వినియోగిస్తున్న ఫోన్లు సైతం వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై స్పందించిన తీరుతో గబ్బర్ సింగ్ కొత్త ట్రెండ్కు తెరలేపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.